అపోస్తలుడైన పౌలు గొప్ప విద్యావంతుడు. గమలియేలు పాదాల దగ్గర విద్యను అభ్యసించినవాడు. అంటే ఇప్పుడున్న టర్మ్స్ లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివినంత గొప్ప. ఆయన ఒక గొప్ప వేదాంతి, ఒక గొప్ప ఆస్తిపరుడు, ధర్మశాస్త్రంపై పట్టు కలిగినవాడు. అంతేకాకుండా 2 దేశాలలో సభ్యత్వం కలిగినవాడు. ఇంత గొప్పవాడైన పౌలు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అని ఆయన కోసం అన్నీ వదిలేసుకున్నాడు. కానీ మనం ప్రతి చిన్న విషయం కోసం దేవుణ్ణే వదిలేస్తాం. ఈ లోకం కోసం దేవుణ్ణే కాదు అంటాం. ఆయన క్రీస్తు కోసం మరణిస్తే మనం మన ఆనందాల కోసం క్రీస్తును చంపేస్తూనే ఉన్నాం. నువ్వు ఆయనకులాగా మరణించక్కర్లేదు. అట్లీస్ట్ ఆయనకులాగా బ్రతకడానికి ప్రయత్నించు. ఆలోచించు. షలోమ్.